ప్రభునందు ప్రియులరా, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభునామంలో మీకు శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈరోజు 6వ తారీఖు 4వ నెల ఆదివారం నాడు దేవుడు మీతో మాట్లాడడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఈరోజు సువార్త పాఠము యోహాను శుభవార్త 8వ అధ్యాయము 1 నుంచి 11 వచనాల వరకు చూసినట్టయితే, యేసు ప్రభు వారి దగ్గరికి ఒక వ్యభిచారంలో పట్టుబడినటువంటి స్త్రీని తీసుకువచ్చి ఈమెను మరి ధర్మశాస్త్రం ప్రకారము ఈమెను మరి రాళ్లతో కొట్టి చంపాలి కదా, మరి దీనికి నువ్వు ఏమంటావు అని ఆయన్ని అడిగినప్పుడు ఆయన వంగి నేల మీద వారి యొక్క పాపాలను వ్రాస్తూ ఉన్నప్పుడు, వేలితో వ్రాస్తూ ఉన్నప్పుడు మరి ఆయన వారి వైపు చూచి మీలో పాపం లేనివాడు ఈ మీద మొదటి రాయి వేయండి అని వారితో చెప్పినట్లుగా మనము చూడవచ్చు ప్రియులారా. అందునిమిత్తము వారందరూ కూడా చిన్నవారి మొదలుకొని పెద్దవారి వరకు కూడా ఎవరి తప్పులు వారు తెలుసుకుని మరి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. యేసు ప్రభు వారు కూడా మరి ఆమెను చూచి ఎవరు నిన్ను ఏమీ చేయలేదమ్మా అంటే, ఎవరు ఏమీ చేయలేదు ప్రభు అంటే, మరి నేను కూడా నిన్ను కూడా ఏమీ చేయను, నువ్వు వెళ్ళి ఇంకను పాపము చేయకము అని ఆమెతో చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఇజ్రాయేల్ చేసింది తప్ప రైటా అనే దాన్ని మనం ఒకసారి చూసినట్లయితే, అసలు బైబిల్ గ్రంథము ఏం చెప్తుంది, మోషే ధర్మశాస్త్రము ఏం చెప్తుంది? మరి మోషే ధర్మశాస్త్రాన్ని వ్రాయించిన వాడు యేసు ప్రభు వారే కదా. ఆది యందు వాక్కు ఉండెను, వాక్కు శరీరధారి మన మధ్య నివసించిందని చెప్పేసి యోహాను శుభవార్తలో చెప్పాడు కదా. మరి అయితే ఆ వాక్యే మోషేకు ప్రత్యక్షమై మరి వ్రాయించాడు కదా. ఏమని వ్రాయించాడు? లేవికాండము 20వ అధ్యాయము 10వ వచనం మనం చూసినట్లయితే, పరుని భార్యతో వ్యభిచరించిన వానికి, అనగా తన పొరుగువాని భార్యతో వ్యభిచరించిన వానికి, ఆ వ్యభిచారినికి మరణశిక్ష విధింపవలను. ఇక్కడ వ్యభిచారం చేసినటువంటి ఇద్దరు, మగవాడికి ఆడమ్మాయిని కూడా, ఇద్దరికి కూడా మరణశిక్ష విధించాలని మరి చెబుతున్నాడు. ఇంకా పై వచనంలో మనం చూసినట్లయితే 8వ వచనం కానుంచి, మీరు నా కట్టడలను అనుసరించి వాటిని అనుసరింపవలను, నేను మిమ్మను పరిశుద్ధపరచు యెహోవాను, ఎవడను తన తల్లిదండ్రులను తండ్రినైనను దూషించునో వానికి మరణ శిక్ష విధింపవలను. వాడు తన తండ్రినో తల్లినో దూషించను గనుక తన శిక్షకు తానే కారకుడు అని దేవుడు మరి ధర్మశాస్త్రాన్ని వాయించాడు. ప్రియులారా, ఇక్కడ ఇద్దరిని శిక్షించాలి అని చెప్పినప్పుడు వీరైతే స్త్రీని మాత్రమే తీసుకొచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఇద్దరిని శిక్షించకుండా మరి ఈయన ఏం చేస్తాడు అనేటువంటి ఉద్దేశంతో వారు ధర్మశాస్త్రంలో ఉన్నదానిని కూడా వారు పాటించకుండా మరి యేసు ప్రభు వారి మీద నేరం మోపడానికి తీసుకువచ్చినట్టుగా మనం చూస్తున్నాం. వాస్తవానికి మరి పురుషుడు కూడా ఆ శిక్షణ విధించాలి. పురుషుడు రాలేదు, మరి పురుషుడుని తీసుకురాలేదు కనుక మరి ఈమె కూడా శిక్ష విధించటము సబబు కాదని వారికి తెలుసు. కానీ దేవుడు ఏం చేస్తాడని వారు శోధించినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులరా, ఇక్కడ ఇద్దరికి మరణశిక్ష విధించాలి. వ్యభిచారం చేసిన ఇద్దరికి శిక్షించాలి మొదటిది. అయితే ధర్మశాస్త్రంలో దేవుడు ఏం రాయించాడు? అయితే ఇప్పుడు ఈమెను ఎందుకు వదిలేయమంటున్నాడు అని ఒకసారి మనం చూసినట్లయితే, నిర్గమకాండము 34వ అధ్యాయము 14వ వచనం, ఏలయనగా వేరొక దేవునికి నమస్కారం చేయవద్దు, ఆయన నామము రోషము గల యెహోవా, ఆయన రోషము గల దేవుడు, ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకోనకుండా జాగ్రత్త పడము. వారు ఇతరుల దేవతలతో వ్యభిచరించి ఆ దేవతలకు బలి అర్పించినప్పుడు
ఒకడు నిన్ను పిలిచిన ఎడల నీవు వాని బలిద్రవ్యమును తీసుకొనకుండా చూచుకొనుము. ఇంకా క్రింది వచనాల్లో తమ దేవతలతో వ్యభిచరించి అని చెప్పబడుతుంది. దేవతలతో వ్యభిచరించడం ఏమిటండి? మనుషులు వ్యభిచారం చేసుకుంటాం అంటే శారీరకమైన సంబంధం వారు అక్రమంగా శారీరక సంబంధాన్ని కలిగి ఉండటం మనం చూడవచ్చు. దేవతలతో వ్యభిచారం అంటాడేంటి, దేవతలతో వ్యభిచారం అంటాడేంటి అనేది మనం ఒకసారి చూసినట్లయితే, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. అలా మీరు చేసినట్లయితే, నేను తప్ప వేరొక దేవుణ్ణి మీరు పూజించినట్లయితే మీరు వ్యభిచరించిన వారవుతారని దేవుడు చెబుతున్నాడు ప్రియులారా. అయితే ఇంకను న్యాయాధిపతుల గ్రంథము 8వ అధ్యాయంలో వ్యభిచారమును గురించి శారీరకమైనటువంటి వ్యభిచారం చేస్తేనైనా ఇంకా దేన్ని వ్యభిచారంగా దేవుడు పరిగణిస్తున్నాడో ఒకసారి మనం చూసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథము 8వ అధ్యాయము 33వ వచనం నుంచి మనం చూసినట్లయితే, గిద్యోను చనిపోయిన తర్వాత ఇజ్రాయేలు చుట్టూ నుండి తమ శత్రువుల చేతిలో నుండి తమ్మును విడిపించిన తమ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకొనక మరలా బయలుల అనుసరించి వ్యభిచారులై బయల్బెరీతును తమకు దేవతగా చేసుకున్నది. అంటే దేవుణ్ణి మానేసేసి ఇజ్రాయేలు మరి ఇతర దేవతలను అనుసరిస్తున్న వారిని వ్యభిచారులుగా చెబుతున్నాడు ప్రియులారా. అలాగే లేవికాండము 20వ అధ్యాయము 6వ వచనంలో మనం ఒకసారి చూసినట్లయితే, లేవికాండము 20వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినట్లయితే, కర్ణపిచాచము సోదెగాండ్రతో తిరుగుచు వ్యభిచరించుచున్నారు అని చెప్తున్నాడు ప్రియులారా. ఏంటి కర్ణపిచాచము? సోదెగాండ్రతో తిరిగేవాడిని వ్యభిచరిస్తున్నట్లుగా చెప్తున్నాడు. అంటే దేవుని యొక్క ఆజ్ఞలు మీరి ఏ పని చేసినా అది వ్యభిచారంతో సంబంధం కలిగి ఉన్నట్లుగా దేవుడు చెబుతూ ఉన్నారు. అలాగే యెషయా గ్రంథము 23వ అధ్యాయము 17వ వచనంలో మనం చూసినట్లయితే తూరు పట్టణమును ఇక్కడ చెబుతున్నాడు. సమస్త భూమి మీదనున్న సమస్త లోకరాజ్యములతో వ్యభిచారము చేయును అని చెప్తున్నాడు. తూరు పట్టణం అనేది సముద్ర తీరమునున్నటువంటి పట్టణము. అది ఒకప్పుడు మంచిగా అంటే గొప్పగా అది వ్యాపారాలు కానీ మరి అనేక సముదాయాలు కలిగినటువంటి పట్టణము. ఆ పట్టణములో మరి ఆ పట్టణము గొప్పదై ఉండి దానిలో అనేకమైనటువంటి అక్రమ కార్యాలు జరిగిస్తున్నందున అది అనేక రాజ్యాలతో సంబంధము కలిగి ఉండటం మూలంగా ఆ పట్టణము సమస్త లోక రాజ్యములతో వ్యభిచారం చేస్తూ ఉన్నట్లుగా మనం చూడవచ్చు. శారీరకమైన వ్యభిచారం కాదు ఇది. వారు చేస్తున్నటువంటి దుష్క్రియలను బట్టి, వారు చేస్తున్నటువంటి దేవుని ఆజ్ఞను మరచి మరి ఈ లోకానుసారముగా వారు చేస్తున్నటువంటి అన్యాయాలను, అక్రమాలను ఈయన వ్యభిచారముగా పరిగణిస్తూ ఉన్నాడు. యిర్మీయా గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసినట్లయితే 6 నుంచి 9 వచనాల వరకు చూసినట్లయితే, మరియు రాజైన యెషయా దినములలో యెహోవా నాకు ఏగలాగు సెలవిచ్చెను, ద్రోహిణి యొక్క ఇజ్రాయేలు చేయు కార్యము నువ్వు చూచితవా? ఆమె ఉన్నతమైన ప్రతి కొండ మీదకిని ప్రతి చెట్టు క్రిందకిని పోవచ్చు అక్కడ వ్యభిచారము చేయుచున్నది. ఇక్కడ ఇజ్రాయేలు ఒక రాజ్యం. అది ఆ రాజ్యము వారందరూ కూడా ప్రతి కొండ మీద ప్రతి పచ్చని చెట్టు క్రింద కూడా పోవచ్చు అక్కడ వ్యభిచారం చేస్తే, చెట్టు పడితే చెట్టు, పుట్ట పడితే పుట్ట, కొండగారి పడితే కొండ, వీటి మీద వారు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. ఎవరికి పడితే వారిని ఆరాధిస్తున్నాడు. ఆయన ఏం చెప్పాడు?
నిర్గమకాండము 20 అధ్యాయము 2-4 వరకు మనం చూసినట్లయితే భూమి అందే కానీ ఆకాశం అందే కానీ ఆకాశం కింద సముద్రము కిందే కానీ దేని రూపమున నీవు సాగిలపడినా అది వ్యభిచారమే అని చెబుతూ ఉన్నాడు. తన్ను కాకుండా వేరే దేవతలను సాగిలపడితే మీరు వ్యభిచారం చేసినట్లే అంటున్నాడు. ఇక్కడ ఈ ఇజ్రాయేలు దేవుణ్ణి విడిచి వారు ప్రతి కొండ మీద దేవునికి బలులు అర్పిస్తూ ఉన్నారు. యెరూషలేములోనే వారు బలులు అర్పించాలి, యెరూషలేములోనే దేవుణ్ణి ఆరాధించాలి ఆ రోజుల్లో. కానీ వీరు ఇష్టానుసారముగా వీరు చేస్తున్నందువలన మరి వారిని వ్యభిచారము చేస్తున్నారు అని చెప్తున్నారు. దేవుడు చెప్పినది కాకుండా వేరేది చేస్తున్నారు కనుక వ్యభిచారం చేస్తున్నారు అని చెప్తున్నాడు. ఇక 9వ వచనంలో రాళ్లతోనూ మొద్దులతోనూ వ్యభిచారము చేసెను, ఆమె నిర్భయముగా వ్యభిచారము చేసి దేశమును అభద్రపరచను. ఎవరిని గూర్చి? యోధాను గూర్చి చెప్తూ ఉన్నాడు. యోధా దేశాన్ని గూర్చి, ఇశ్రాయేలు దేశాన్ని గూర్చి వ్యభిచారము చేశారు రాళ్లతోనూ మొద్దులతోనూ. అంటే కనిపించిన ప్రతి రాయికని, కనిపించినటువంటి ప్రతి చెక్కబడినటువంటి చెట్లకు వారు పూజలు చేస్తూ ఉన్నప్పుడు, వారు ప్రార్థనలు చేస్తున్నప్పుడు దేవుడు వారిని వ్యభిచారం చేస్తూ ఉన్నట్లుగా చెప్తున్నాడు. దేవుణ్ణి తప్ప వేరొకరిని భూమి అందు కానీ ఆకాశమందు కానీ మరి సముద్రమ క్రిందన ఉన్న జలముల అందు దేని రూపమునైనా కానీ వారు పూజించినట్లయితే వ్యభిచారం చేసినట్లుగా మరి దేవుడు చెప్తున్నాడు. అందుకని యెహెజ్కేలు గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనంలో చూసినట్లయితే, మరియు నన్ను విసర్జించిన వారి విశ్వాసఘాతకమైన వ్యభిచార మనస్సును, విగ్రహములను అనుసరించిన వ్యభిచార దృష్టిని అని ఇక్కడ చెప్పబడుతుంది. విశ్వాసఘాతకమైనటువంటి వ్యభిచారం అంటూ, విశ్వాసఘాతకులని ఎవరంటామంటే నమ్మిన వారిని, ద్రోహం చేసిన వారిని వాడు విశ్వాసఘాతకుడు అని మనం ఏ రీతిగా అంటామో ఆ విధంగా మరి నమ్మక ద్రోహము చేసిన వారిని మరి వ్యభిచారము చేసినట్లుగా వారిని మరి ఉచ్చరిస్తూ ఉన్నాడు దేవుడు. అలాగే యెహెజ్కేలు గ్రంథము 6వ అధ్యాయము 15వ వచనము చూసినట్టయితే, అయితే నీ సౌందర్యమును నీవు ఆధారము చేసుకొని నీ కీర్తి వచ్చిందున నీవు వేసేవై దారిన పువ్వు ప్రతి వానితో బహుగా వ్యభిచరించుచు వచ్చితివి అని ఇక్కడ చెప్తున్నాడు. దేవుడు మరి యెరూషలేం పట్టణాన్ని, యోధా రాజ్యాన్ని మరి ఆయన ఆశీర్వదించినప్పుడు ఆ ఆశీర్వాదాన్ని పొందుకున్నటువంటి యోధా రాజ్యము మరి వారి ఇష్టానుసారముగా వారు జీవిస్తున్నందువలన దేవుని యొక్క ఆశీర్వాదాల చేత వెండి బంగారాలను పొంది మరి అందంగా తీర్చబడినటువంటి ఆ పట్టణము మరి వారి ఇష్టానుసారముగా జీవిస్తూ నాశనం అవుతున్నారని వారిని గూర్చి వ్యభిచరిస్తున్నారు అని చెప్పబడుతూ ఉంది ప్రియులారా. అందుకనే ప్రియులారా, దేవుణ్ణి విడిచి దేనినైనాను నీవు ఆరాధించినట్లయితే అది వ్యభిచారముతో వ్యభిచారముతో సమానమని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. అందుకనే కొలసీలకు రాస్తూ 3వ అధ్యాయము 5వ వచనంలో చెప్తున్నాడు, కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడు అని చెప్తున్నాడు. ప్రియులారా, మరి విగ్రహారాధన అయినటువంటి ధనాపేక్షను అంటే మనలో ఉన్నటువంటి ఆశలు, మనలో ఉన్నటువంటి కోరికలు మరి వాటినే ఎక్కువగా మనం ఆరాధిస్తూ వాటిని గూర్చే మనము తలంచుకొనుచు వాటిని గూర్చే మనము మరి ఆలోచిస్తూ వాటిని గూర్చే ప్రయాసపడుతూ ఉన్నట్లయితే మరి అది విగ్రహారాధనతో సమానమని, విగ్రహారాధన వ్యభిచారముతో సమానమని దేవుడు హెచ్చరిస్తున్నాడు పిల్లలు. అందుకనే నిర్గమకాండము భూమి యందు కానీ ఆకాశమందే కానీ సముద్రము ఎందే కానీ దేని రూపములో కూడా నీవు దేవుణ్ణి ఆరాధించకూడదు. దేని రూపమున నీవు సాగిలపడినా అది వ్యభిచారమే. ఏ రూపంలో మరి భూమి మీద ఉన్నటువంటి డబ్బు,
అలాగే భూమిలో నుండి వచ్చినటువంటి బంగారము, వీటిని గూర్చి నీవు ఆశపడినట్లయితే అది వ్యభిచారంతో సంబంధమని, దానిని నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నట్లయితే అది వ్యభిచారంతో సంబంధమని చెబుతూ ఉన్నాడు. ఇంకా నువ్వు హెబ్రీలకు రాస్తూ 2వ అధ్యాయంలో మరి పౌలు గారు చెప్తున్నాడు, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును, హెబ్రీలకు రాసిన లేక 12వ అధ్యాయం 16వ అధ్యాయం 16వ వచనం, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకోండి. ప్రియులారా, ఇక్కడ ఏసేపు జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసినటువంటి వాటిని వ్యభిచారిగా పరిగణిస్తున్నాడు. ప్రియులారా, అంటే దేవుడు మనకిచ్చినటువంటి దేనినైనా కానీ, దేవుడు మనకిచ్చినటువంటి సమయాన్ని దాన్ని దుర్వినియోగపరిచినట్లయితే అది వ్యభిచారం కింద సంబంధమని చెప్తున్నాను. ఏంటి దుర్వినియోగపరచడం అని అంటే, దేవుని సన్నిధికి రావాలి. నీవు దేవుని సన్నిధికి రావాలని నీవు డబ్బును ప్రేమించో లేదా ఇంకోటి ప్రేమించో నీవు దాన్ని దొంగిలించావు అనుకోండి, దాన్ని వదిలివేసుకున్నావు. దేవుడిచ్చినటువంటి భాగ్యాన్ని, దేవుడిచ్చినటువంటి జ్యేష్ఠత్వాన్ని ఎవరో ఏసావు ఏ రీతిగా వదిలేసుకున్నాడో, దేవుడు నీకు కల్పించినటువంటి మరి ఆదివారం రోజున ప్రార్థనకు రావాల్సినటువంటి అవసరం ఉంది కనుక మరి దేవుడు నీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని నీవు వదిలివేసుకున్నట్టయితే, ఒక్క పూట తిండి కొరకు లేదా వేరే పనుల నిమిత్తము నీవు వదిలేసుకున్నట్టయితే వ్యభిచారి కింద మరి పరిగణిస్తున్నాడు దేవుడు. ప్రియులారా, అలాగే చాలామంది ఇంకను ఏ విధంగానంటే, ఉదాహరణకు ఓటు వేయాలనుకుంటున్నావు, ఎవరికైతే వేయాలనుకుంటున్నావో వారికి వేయకుండా డబ్బు కోసము వేరొకరికి నీ ఓటును, నీ అభిప్రాయాన్ని మార్చుకున్నట్లయితే మరి అది కూడా వ్యభిచారముతో సంబంధమని ఇక్కడ మరి ఏసావు ఉదంతాన్ని బట్టి దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ప్రియులారా, అలాగే దేవుని యొక్క సన్నిధులు, దేవుని యొక్క పనులలో నీకు ఇవ్వబడినటువంటి అధికారాన్ని కానీ ఆధిపత్యాన్ని కానీ నీవు దేని నిమిత్తమైనా వదిలివేసుకున్నట్లయితే అది వ్యభిచారంతో సంబంధమని సమానమని దేవుడు చెప్తున్నాడు. ప్రియులారా, ఇంకను 2 పేతురు 2వ అధ్యాయము 14వ వచనము మనం చూసినట్లయితే, వ్యభిచారిని చూచి ఆశించు పాపము మానలేని కన్నులు గలవారును అస్థిరులైన వారి మనస్సులను మరులుగొల్పుచు లోభత్వమునందు సాధకము చేయబడిన హృదయము గలవారును శాపగ్రస్తులనై ఉన్నారని చెప్తున్నాడు. ప్రియులారా, వ్యభిచారులు చేస్తున్నటువంటి ఈ లోకములో వ్యభిచారం చేస్తూ వారు చేస్తున్నటువంటి మరి వారు ధరిస్తున్నటువంటి వస్త్రధారణ కానీ వారు నడుస్తున్నటువంటి మార్గాన్ని చూచి మనము వారిని చూచి చాలాసార్లు చాలామందిని ఆ రీతిగా బ్రతుకుతున్నటువంటి వారిని చూచి, తప్పుడు మార్గంలో జీవిస్తున్న వారిని చూచి క్రైస్తవులు అనేటువంటి మనం కూడా ఏమనుకుంటామంటే, ఈ కష్టాలు ఈ నష్టాలు పడే బదులు వారికి మళ్ళీ హాయిగా జీవిస్తే బాగుండును అని మనము వారిని చూచి ఆశిస్తూ ఉంటాం. సహజంగా వారి వల్లే ఉంటే చాలా బాగుండును, వారు చాలా బాగుగా బతుకుతున్నారు, చాలా బాగా బ్రతుకుతున్నారు, వారికి ఏ కష్టం లేదు, మనకే కష్టాలు, వారి వల్లే జీవిస్తే బాగుండని అనుకునేటటువంటి వారు చాలామంది ఉన్నారు. వారిని చూచి దేవుడు మరి పేతురు గారి ద్వారా ఏమని చెప్తున్నాడంటే, వ్యభిచారిని చూచి ఆశించు పాపము మానలేని కన్నులు గలవారు అని చెప్పబడుతుంది. ప్రియులారా, వారు శాపగ్రస్తులు అని చెప్పబడుతుంది. ప్రియులారా, శారీరకమైన వ్యభిచారము చేసినంత మాత్రాన వారే పాపులని మీరు అనుకోవటం కాదు. కానీ మత్తయి సువార్త 5వ అధ్యాయము 27-28 వచనంలో, వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పినదేనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును అని చెప్తున్నాడు. అంటే మోహపు చూపే పాపము
అది వ్యభిచారం కన్నా ఘోరమని మనం పాట కూడా పాడుకుంటాం పిల్లలు. అందుకనే అసలు వ్యభిచారం కాదు, మోహపు చూపే నువ్వు వద్దు. వ్యభిచారము చేసేవారిని చూచి నువ్వు వారి వల్లే ఉంటే బాగుండును అనేటటువంటి స్వభావము, ఆలోచన నీలో రాకుండా ఉండాలని దేవుడు ఆ విధంగా చెప్తున్నాడు. అందుకనే ఎక్కడ ఉన్నటువంటి పరిసయ్యులందరూ కూడా వారు చేస్తున్నటువంటి తప్పులను అనగా మరి వారి యొక్క మనసుల్లో అనేక రకమైనటువంటి ఆలోచనలు పెట్టుకొని మరి వారి ఇష్టానుసారముగా జీవిస్తూ వారు ఉంటూ కూడా మరి దేవుడు వ్యభిచారంలో పట్టుబడినటువంటి స్త్రీని దేవుని దగ్గరకు తీసుకువచ్చి ఆమెను మాత్రమే చంపాలి, ఆమెను మాత్రమే శిక్షించాలి అని వారు చెప్తున్న మాటలను బట్టి దేవుడు వారితో మరి ఈ విధంగా చెబుతున్నాడు ప్రియులారా. ఏ విధంగానంటే మీ కంటిలో ఉన్నటువంటి దోలాన్ని వదిలివేసుకొని ఎదుటివారి కంటిలో ఉన్నటువంటి నలుసును వెతకటానికి ఈమె చేస్తున్నటువంటి వ్యభిచారం వలన ఈమెను శిక్షించటం కరెక్టే. కానీ మీలో ఉన్నటువంటి పాపాలు ఎన్నో ఉన్నాయి, అవన్నీ వదిలేశారు. మిమ్మల్ని అందరినీ కూడా శిక్షింపవలసిందే. మొట్టమొదటిగా మీరు చేసింది మరి ఈమెతో పాటు వ్యభిచారం చేసిన వాటిని తీసుకురావాలి. అలాగే మీరు మీ తల్లిదండ్రులను దూషిస్తూ, అలాగే మీరు మీ యొక్క అందచందాలను ప్రేమిస్తూ, అలాగే మీ మనసులలో ధనాపేక్షణ కలిగి మీ మనసులలో, అందుకనే యేసుగారి గ్రంథము 14:3-4 ఈ మనుషులు తమ మనసులలో విగ్రహములు పెట్టుకొని అని చెప్పబడుతుంది. మనసుల్లో విగ్రహాలు పెట్టుకుంటామంటే నేను ఎక్కడికే విగ్రహాల దగ్గరికి, నేను దేవతల దగ్గరికి, దెయ్యాల దగ్గరికి నేను వెళ్ళటం లేదు కదా అని చెప్పేసానంటే ఇక్కడ రాయబడుతుంది. మీ మనసులలో విగ్రహములు పెట్టుకొని పూజిస్తున్నారు. ఏ విగ్రహాలు అవి అంటే ధనాపేక్ష, ధనాన్ని గురించి తపన పడుతూ అదే మనసులో పెట్టుకుని దానికన్నా ఎక్కువగా దానికన్నా మరి దేనికి ఎక్కువ గౌరవం ఇవ్వకుండా ధనాన్ని గురించే మనము ఆశించడం కానీ, అందాన్ని ఆరాధించడం కానీ, అలాగే అధికారాన్ని ఆరాధించడం కానీ, బంధుప్రీతితో ఉండటం కానీ, గర్వము, అహంకారము, పగ, ప్రతీకారం ఇవన్నీ కూడా మన మనసుల్లో ఉన్నటువంటి విగ్రహాలే. నిగ్రహించుకునేది వేరు, విగ్రహారాధన వేరు. నిగ్రహించుకునేవాడు మరి ఇవేవి కూడా వానిలో ఉండవు, ప్రేమ వానిలో ఉంటుంది. ప్రేమ ఉంటే దేవుడు తనలో ఉన్నట్టు. ప్రేమ లేకుండా ఈ ధనాపేక్ష కానీ, మరి అందాన్ని గురించి ఆరాధించేవారు కానీ, అధికారాన్ని గురించి తాపత్రయపడేవాళ్ళు కానీ, వీరందరూ కూడా గర్వము, అహంకారము మొదలైనవి మీ మనసుల్లో ఉంచుకున్నట్లయితే అది విగ్రహారాధన. ఆ విగ్రహారాధన చేసేవాడు వ్యభిచారంతో సమానము. విగ్రహం చేసేది వ్యభిచారంతో సమానము. మరి వారిని రాళ్లతో కొట్టి చంపాలి అని అంటే మన అందరం కూడా చంపబడేటటువంటి వారు. కానీ వారందరూ చంపబడేటటువంటి శిక్షను పొందవలసి ఉండి కూడా కేవలము శరీరముతో వ్యభిచారించిన దానిని పట్టుకొని వచ్చి వారు చంపాలని ఉద్దేశిస్తున్నటువంటి వారి ఉద్దేశాలను దేవుడు తెలుసుకొని వారిని అంటున్నాడు, మరి మీలో తప్పు లేనటువంటి మొదటి రాయి ఏంటంటే మరి వారందరికీ కూడా వారి తప్పులు తెలియపరచబడుతున్నాయి ప్రియులారా. తెలియపరచబడినప్పుడు వారందరూ కూడా శిక్షార్హులే. అందుగురించే ఒకరి వెంట ఒకరు వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. అందుకని మత్తయి సువార్త 7వ నీ కంటిలోనున్న దూలము నెంచగా నీ సహోదరుని కంటిలో నలుసును చూడనేలా. నీ కంటిలో దూలముండగా నీ సహోదరుని చూచి నీ కంటిలో ఉన్న నలుసు తీసివేయమని చెప్పనేలా. అందుకని అక్కడ ఉన్న వారందరూ కూడా శిక్షింపబడాలి, కానీ ఈమెను శిక్షించాలి అని వారు అన్నటువంటి మాటను బట్టి దేవుడు వారిని మరి తన వ్రాత ద్వారా వారి యొక్క లోపాలను చెప్పినట్లుగా మనం చూడవచ్చు ప్రియులారా. ఇంకను మరి అందును గురించే ఆయన చెబుతున్నటువంటి మాట ఆనాడు యెషయా ప్రవక్తకు మరి చెబుతున్నాడు. ఏమని చెప్తున్నాడు? 43వ అధ్యాయము మొదటి పట్టణం, ఈరోజు మొదటి పట్టణంలో చెప్తున్నాడు 16వ వచనంలో, సముద్రములో త్రోవ కలుగు చేయవాడు, ఒడిగల జలములలో మార్గము కలుగు చేయవాడును,
రథమును గుర్రమును సేనను శూరులను నడిపించేవాడు నగు యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు. వారందరూ ఏకముగా పండుకొని లేవకయుందురు, వారు లయమై జనుపనార వలె ఆరిపోయిరి. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి, ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను అని వారితో చెప్తున్నాడు ప్రియులారా. మరి ఇక్కడ వీరందరూ ఉన్నా కానీ ఆయన ఆ మార్గాన్ని సరళము చేయటానికి దేవుడు ఈ లోకానికి వస్తానని, వచ్చినప్పుడు జరిగిపోయిన వాటిని మీరు తలంచుకోకుండా మరి జరగబోయే వాటిని, అందుకని మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకున్నట్టు పూర్వకాలపు సంగతులను తలంచుకొనకడి, నేను ఒక నూతన క్రియను చేయబోతున్నానని చెప్తున్నాను. ఆ నూతన క్రియే పాప క్షమాపణ, పాపుల్ని క్షమించటం, సహోదరుని ప్రేమించటం. ఆ నూతన క్రియను చేయబోతున్నాను, జరిగిపోయినవి మీరు పట్టించుకోకండి అని చెబుతున్నాడు ప్రియులారా. మరి ఆ విధముగా ఆమెతో జరిగిపోయింది, ఏదో జరిగిపోయింది, ఇక నుండి పాపము చేయకము అని ఆమెతో చెప్పినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. మరి అందుకనే ఈరోజు నీతో నాతో కూడా దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. ఏ విధముగా శారీరకమైన విచారణ చేస్తున్న వారైతే దేవుడు ఇక నుంచి మీరు పాపము చేయవద్దు అని చెప్తున్నాడు, శారీరకమైన వ్యభిచారం చేస్తున్న వారిని. కానీ శారీరకమైన వ్యభిచారం చేయటం లేదు, నేను పరుని భార్యను కానీ పరుని భర్తను కానీ నేను ఆశించటం లేదు అనుకున్న వారికి మీ మనసుల్లో నుండి అటువంటి ఆలోచన కూడా రానివద్దని చెప్తున్నాడు. మా మనసుల్లో అటువంటి ఆలోచన లేదంటే వ్యభిచార మనస్సు అసలు మాకు లేదు అని మీరు ఒకవేళ అన్నట్లయితే, మీరు నన్ను కాకుండా వేరొకరిని ఎవరినైనా ఆరాధిస్తున్నా అది వ్యభిచారమే, దాన్ని మానేసుకోండి అని చెప్తున్నాడు. అబ్బే నేను విగ్రహాల జోలికి, నేను ఎక్కడికి ఇతర దేవతల దగ్గరికి దేవుళ్ళ దగ్గరికి నేను వెళ్ళటం లేదు, దేవుణ్ణి ఆరాధిస్తున్నాను, మరి నాకు ఏ పాపమో తెలియదని మీరు అంటున్నారు వారు ఇందులో కొంతమంది ఉండవచ్చు ప్రియులారా. అంటే విగ్రహారాధనకు నేను వెళ్ళటం లేదు, ఏ దేవత దగ్గరకు, ఏ దేవుడు, మీ మనసుల్లో నిలుపుకున్న విగ్రహాలను గూర్చి దేవుడు మాట్లాడుతున్నాడు. అలా వ్యభిచరిస్తున్నారని మీతో చెబుతున్నాడు. మా మనసుల్లో ఏ విగ్రహాలు ఉన్నాయని అంటే మనం చెప్పబడినట్లుగా నీలో విశ్వాసఘాతకమైనటువంటి వ్యభిచారం ఉందేమో, నమ్మిన వారిని ద్రోహం చేసేటువంటి మనస్తత్వం ఉందేమో, అది వ్యభిచారమే. ఇక నుంచి నేను శిక్షింపను, ఇక నుంచి నువ్వు పాపం చేయకూడదు అని చెప్తున్నాను. అబ్బే ఎవరికీ నేను విశ్వాసఘాతకం అనేది నేను చేయలేదండి, నేను అటువంటి వ్యభిచారం కూడా నేను చేయలేదని మీరు అన్నట్లయితే ఇంకా దేవుడు చెప్తున్నాడు, మీ మనసులలో విగ్రహములు నిలుపుకొని, అనగా ధనాకాంక్ష అయినటువంటి విగ్రహారాధన అని అంటే నేను ధనాన్ని కూడా నేను ప్రేమించడం లేదు, అటువంటి వ్యభిచారం కూడా నేను చేయటం లేదు అని నీవు అనవచ్చు. అయితే నీ మనసులో అధికారం అనేటువంటి విగ్రహం ఉందా, నీ అందాన్ని ఆరాధించుకునేటువంటి విగ్రహం ఉందా, అందరికంటే నిన్నే, నీ శరీరాన్నే ఎక్కువగా ప్రేమించేటటువంటి విగ్రహము నీలో ఉందా, లేదా నీలో ఉన్నటువంటి పగను, నీలో ఉన్నటువంటి గర్వము, ఎప్పుడు కూడా తగ్గించుకునే స్వభావము నీలో ఉండే విధానమును బట్టి ఆ విగ్రహాన్ని నీవు విగ్రహంగా నీ మనసులో నిలుపుకున్నావేమో ఒకసారి ఆలోచించు. ఏ విగ్రహము లేదు, నాలో ప్రేమ ఉంది, శాంతి ఉంది, సమాధానం ఉంది, దేవుడే ఉన్నాడు అని అంటే దేవుని నామానికి స్తోత్రం, మంచిదే. కానీ నీలో ఇప్పుడు చెప్పబడినటువంటి విగ్రహాలు, ధనాకాంక్ష కానీ, ఆభరణాల గురించి ఆరాటపడటం కానీ, అందాన్ని ఆరాధించటం కానీ, బంధుప్రీతి కానీ, అహంకారం కానీ, గర్వము కానీ, పగ, ప్రతీకారము, ఇవన్నీ నీ మనసులో ఉంటే అవన్నీ కూడా విగ్రహాలే. మరి వాటిని ఆరాధిస్తుంటే నీవు వ్యభిచారము చేసినట్లే. అయితే నీవు ఒకవేళ అటువంటివి నీలో ఉన్నట్లయితే ఇక నుండి పాపము చేయకుము అని ఆ స్త్రీతో చెప్పినట్లుగా నీతో నాతో దేవుడు చెప్తున్నాడు. పాపము చేయకుండా ఉందాం,
మరి వ్యభిచార మనస్సును మనలో లేకుండా చేసుకుందాం. దేవుడు తప్ప భూమి అందే కానీ ఆకాశం అందే కానీ దేని రూపానికి సాగిలి పడకుండా ఉండి దేవుణ్ణి మాత్రమే ఆరాధించుదాం. దేవుణ్ణి మాత్రమే మనసులో పెట్టుకుందాం. దేవుని యొక్క దీవెనలు పొందుదాం. దేవుడు మనకిచ్చినటువంటి అవకాశము ఇకను పాపము చేయకము అని, అటువంటి పాపము చేయకుండా ఉందాం. అందుకనే ఫిలిప్పీలకు రాస్తూ 3వ అధ్యాయం 8వ వచనములో మనము చూసినట్లయితే ఈయన చెప్తున్నాడు, ఎవరో పౌలు గారు చెప్తున్నాడు, 14వ వచనం వరకు మనం చూసినట్లయితే, సహోదరులరా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకొన్నవి మరచి ముందున్న వాటికై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలని గురి యొద్దకి పరుగెత్తుతున్నానని పౌలు గారు చెప్తున్నారు. ఇప్పుడు వరకు ఒకవేళ మనము అటువంటి విగ్రహారాధనలో కానీ అటువంటి వ్యభిచార మనస్సు కానీ కలిగి ఉన్నామేమో, కానీ జరిగినవి వదిలేద్దాం. వెనుకొన్నవో మరిచి ముందున్న వాటికై, ముందు దేవుడు ఏం చెప్తున్నాడు, పాపము చేయకము అని ఆమెతో చెప్పినట్లుగా నీతో నాతో చెప్తున్నాడు. అందుకని పాపము చేయకుండా ఉండి కష్టమైన నష్టమైన దేవుడు ఇచ్చేటటువంటి బహుమానము పొందువారిగా, పాపము చేయకుండా దేవుడు మనకు బహుమానం ఇస్తాడు. ఆ బహుమానమే పరలోక రాజ్యము. ఆ పరలోక రాజ్యం అనేటువంటి బహుమానం పొందడానికి పౌలు గారు ఏ విధంగా అయితే పరుగెత్తుతున్నాడో ఆ విధముగా మనము గురి పెట్టుకొని క్రీస్తు నందే గురి పెట్టుకొని జీవించుదాం. దేవుని యొక్క దీవెన పొందుదాం. దేవుడి కొద్ది మాటలో దీవించును గాక. ఆమేన్.